డిసెంబర్ 31కు సంబంధించి పోలీసు వారి తరపున కొన్ని సూచనలు చేయటం జరుగుతుంది. అది మన డిసెంబర్ 31న ఈ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంగా మనకి కందుకూరు సబ్ డివిజన్ పరిధిలో టౌను, రూరల్, అలాగే ఉలవపాడు, గుడ్లూరు, వివిపాలెం, లింగసముద్రం ఈ మండలాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో మరి ఆ రోజున ఏదన్నా కార్యక్రమాలు చేసేటప్పుడు పోలీసు వారి యొక్క సూచనలను తప్పనిసరిగా ప్రజలు అలాగే కుర్రాళ్ళు అందరూ కూడా పాటించాలని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది. మెయిన్ ఆ రోజున ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని చోట్ల సెక్టర్స్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొబైల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిఐ గారు అలాగే ఎస్ఐలు అందరూ కూడా ఆ ఏరియాలో మొబైల్ చేయడం జరిగింది. అలాగే ఆ రోజు ఎవరు కూడా ఓపెన్ డ్రింకింగ్ అంటే రోడ్ల మీద మందు తాగటం, అలాగే పక్కన మందు తాగి మోటార్ సైకిల్ నడపడం అనేది నిషేధించడం జరిగింది. దానివల్ల అనేక యాక్సిడెంట్లు జరగడానికి కారణం అవుతుంది. కాబట్టి దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క చోట కూడా చెక్ చేయడం జరిగింది. మన డివైసెస్ ద్వారా చెక్ చేయడం జరిగింది. అలాగే మనకి 31st నైట్ టౌన్లో ఎక్కడ కూడా ప్రతి ఒక్క చోట ఆ రోజు టౌన్లో ఎక్కడ కూడా ఓపెన్గా కేక్ కటింగ్లు చేయటం, దాని మీద హడావుడి చేయటం అనేది నిషేధించడమైంది. అలాగే ఈ పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా డీజే సౌండ్స్ ఈ టౌన్లో రోడ్ల మీద కానీ ఎక్కడ కూడా డీజే సౌండ్స్ కి అనుమతి ఇవ్వటం జరగదు. ఎవరికి కూడా అనుమతి లేదు. అలాగే ఈ వాహనాలకి సైలెన్సర్లు, ఈ మోటార్ సైకిల్కి సైలెన్సర్లు తీసేసి ఈ కుర్రాళ్ళు కొంతమంది ఈ టౌన్లో తిరగటం జరిగింది. అట్లాంటి వారి మీద ఇమీడియట్గా చెకింగ్ చేసి వారి వాహనాలని సీజ్ చేయటం జరిగింది. వలన ప్రజలందరికీ సౌండ్ ఎక్కువైపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కంపల్సరీగా అది నైట్ మొబైల్ తిరిగేటువంటి పోలీస్ పార్టీలు వారిని సీజ్ చేసి వాళ్ళ యొక్క వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ మైనర్స్ ఎవరైతే టౌన్లో మోటార్ సైకిల్స్ నడిపేటువంటి మైనర్స్ ఎవరన్నా 31st నైట్ కనుక టౌన్లో తిరిగినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే అది ఆ మోటార్ సైకిల్ ఇచ్చినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే ఈ ర్యాష్ డ్రైవింగ్ మీద కూడా మన డ్రోన్ కెమెరాలతోనూ అలాగే టౌన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో వాచ్ చేయడం అనేది జరిగింది. వాటి మీద వాచ్ పెట్టుకొని ఎవరైతే అట్లా ర్యాష్ డ్రైవింగ్ చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ప్రార్థనా మందిరాలు, అలాగే చర్చెస్, మసీదులు, దేవాలయాల దగ్గర కూడా ఎలాంటి హడావిడి ఆ రోజున డిసెంబర్ 31st నైట్న చేయకూడదు. వాటి దగ్గర ప్రార్థనా మందిరాల దగ్గర మన ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా హడావిడి చేయకూడదు. అట్లాంటివి చేసినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ మీద దొరికితే 10,000 రూపీస్ మనకి కోర్టులో ఫైన్ వేయటం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మందు తాగి మోటార్ సైకిల్స్ నడపకూడదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే రాబోయేటువంటి జనవరి 1, 2026 సంవత్సరంలో అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఉత్సాహంగా వారి యొక్క పండుగను లేకపోతే వాళ్ళ యొక్క ఇది చేసుకోవాలి. కానీ అన్నెసరీగా ఇష్యూస్ క్రియేట్ చేసి అన్నెసరీగా గొడవలు చేసుకొని అలాగే గ్రూపులుగా తగాదాల పడటం కానీ ఇట్లాంటివి చేసినట్లయితే వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడుతుంది. అందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా అలాగే అందరూ కూడా
అందరూ బాగా పండగ చేసుకోవాలని చెప్పేసి, అలాగే జనవరి 1 చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాము.